అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం మనకందరికి కూడా బాగా పరిచయమైనట్టండి. ఈ యొక్క మాట యొక్క సారాంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అంటే అందరికీ ఆయన ఎవరంటండి? ప్రభువు అని దేవుని వాక్యంలో రాయబడినట్టుంది. అదే కాదు, మరొక మాట మనం చూస్తుంటాం. కన్నడలో ఏమని ರಾಯబడిందంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಎಲ್ಲ ಜನಾಂಗಗಳಿಗೆ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ప్రభువు అనంటే ప్రభుత్వాన్ని నడిపించేవాడు, మనల్ని నడిపించేవాడు, మనపై అధికారము కలిగినటువంటి వారని అర్థము, మన సహాయం చేయగలిగినటువంటి వారని అర్థము. కనుక ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ కూడా ఎవరంట? ప్రభు. అందరికీ అనంటే నిజమే, బైబిల్ ఏం చెప్తుందంటే అందరికీ ప్రభు అని చెప్తుంది. కానీ ఈ యుగ సంబంధమైనటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటండి? కొందరికి అని చెప్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవుడు ఏం చెప్తున్నాడు? కొందరికే అని చెప్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఎందుకంటే వాడు ఆది నుండి కూడా చేసేది అదే. ఏం చేస్తున్నాడు? ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అబద్ధమునకు జనకుడు ఎవరంటాడు? అతడు సాతానుడు, అబద్ధానికి జనకుడు. ఎవరైనా ఒకరు అబద్ధం ఆడుతున్నారు అంటే వాని తండ్రి ఎవరంట? సాతానుడు అని దేవుని వాక్యంలో రాయబడినట్టు ఉంది. మనకి దేవుని గురించి తెలుసు, దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం. అలాగే దేవుడు ఉన్నప్పుడు దేవునికి విరోధి కూడా ఉంటాడు. ఎవరంటాడు? అతడు సాతానుడు. దేవుని గురించి రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా చూసినట్లయితే గాడ్ ఈజ్ గుడ్ అంటాం. అంటే దేవుడు మంచివాడు. దేవుడు ఏంటంట? మంచివాడు. అంటే ఆయన మంచి పనులు చేస్తాడు. అది ఏ పని అయినా కానీ ఆయన ఏం చేస్తాడంట? మంచిగానే ఉంటారు. 6 రోజులు సృష్టి చేసినప్పుడు ప్రతిరోజు సాయంత్రము దేవుడు ఆ పని అయిపోయిన తర్వాత అది మంచిగా కనపడను అని రాయబడింది. ఎలాగున్నదంట? మంచిగా కనపడను. ఎందుకంటే ఆయన మంచివాడు కనుక మంచి పనులు చేస్తాడు. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచారం చేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు అనేకులు అనుకున్నారు, ఏమన్నారంట? ఓ, ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, ఈయన సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు? బాగుగా చేస్తున్నాడు. దేని బాగు చేయాలి? దేని బాగు చేయాలంట? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. అంటే నశించిపోయడం అంటే చెడిపోయింది, పాడైపోయింది, పనికి రానటువంటిది, ఉపయోగించుకోవడానికి పనికి రానటువంటిది, ఉపయోగం లేనటువంటిది, అది ఏదైనా కావచ్చు. ఈ రోజున ఎవరైతే నశించిపోయినారో, ఎవరైతే నష్టపోయినారో, ఎవరైతే నాశనంలో ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. అందుకనే ఆయన గురించి రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరంటండి? అందరికీ ప్రభువు. అంతేకాదండి, ఆయన నశించిపోయినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. సాతానుడు ఏమంటాడంటే, కాదు 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 కాదు, దేవుళ్ళని కూడా ఏం చేసే పరిస్థితికి వచ్చేసినట్టే పంచుకునే పరిస్థితిలోనికి వచ్చేసినటువంటి వారు ఉన్నాం. అందుకని బైబిల్ మాత్రం ఖండితంగా మాట్లాడుతుంది. ఏంటి అనంటే, మరి ఏ నామము వలనను రక్షణ కలగదు. మరి ఏ నామము వలనను రక్షణ కలగదు. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామము వలనను ఏం కలగదంటండి? రక్షణ అనేది లేదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. 4:12 చూస్తాం అపోస్తల కార్యంలో. ఏ నామం వలన? ఏ నామం వలన? యేసు నామము వలననే మనము రక్షణ పొందగలము. మనకి రక్షణ అవసరం. మన పరిస్థితులకు మనకి రక్షణ అనేది అవసరం. అందుకని ఇక్కడ పేతురు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం చదువుకున్న భాగంలోనికి వచ్చినప్పుడు 10వ అధ్యాయము
36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఏ వార్త అంటండి ఇది? ఏ వార్త అండి ఇది? సమాధానకరమైన వార్త. అంతేగాని గొడవలు రేపే వార్త కాదు యేసు ప్రభు తీసుకొచ్చింది. సమాజాన్ని గలిబిలి చేసే వార్త ఎంత మాత్రం కూడా కాదు. మనుష్యులను వెలిగించే వార్త, మనుష్యులను బాగు చేసే వార్త, మనుష్యులను నిలబెట్టగలిగినటువంటి వార్త ఎవరిది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిది. మనం ఎక్కడున్నామంటే ఈ క్రిస్మస్ ఫీవర్ అంటాం. దీని ఏమంటామంట? ఫీవర్ అంటే క్రిస్మస్ వేడిలో మనం అంతా ఉన్నాము. క్రిస్మస్ అనేటప్పటికీ మనకి వెంటనే వాళ్ళు శరీరం జుమ్ అంటూ ఉంటది. క్రిస్మస్ అనే సమయానికి మనకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, భయపడకుడి, ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాము. అదేమనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరండి ఈయన? ప్రభు అయిన క్రీస్తు, లేదా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈయన మనం రక్షిస్తాడు. మనం ఏం చేస్తాడంటండి? రక్షిస్తాడు. నిజంగా మరి మానవులకి రక్షణ కావాలంటే కావాలి, ఖచ్చితంగా ఏం కావాలంటే మానవులకు రక్షణ అనేది కావాలి. నువ్వు దేవుని యొక్క విషయాలు పక్కన పెట్టినా ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే ఏం కావాలంటండి? రక్షణ కావాలి కదా. మీరు రక్షణ అనే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం? మనమంతా కాళ్ళ మునగటము, బాప్తిస్తాలు, ఇక్కడిక్కడికి వెళ్ళిపోతున్నాం. నో, రక్షణ అనేది వస్త్రం ఎందుకు వేసుకుంటున్నాం? మన శరీరాన్ని రక్షించుకోవటానికి. తల వెంట్రుకలు ఎందుకు పెంచుకుంటున్నాం? తెలియలేదే మీది. ఈ తల వెంట్రుకలు పెంచుకోవడం ద్వారా ఈ తల కింద ఉన్నటువంటి వెంట్రుకల కింద ఉన్నటువంటి మెదడుకి ఏంటంట? సేఫ్టీ అనమాట అండి. అర్థమేనండి? అలాగే మనం చెప్పులు ఎందుకు వేసుకుంటున్నాం? కాళ్ళను కాపాడుకోవటానికి. ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? పెద్దలు అంటారు ఇల్లు ఎలాంటిదంటే తల్లి లాంటిదంట. ఇల్లు ఎలాంటిదండి? తల్లి లాంటిది. గట్టిగా గాలేసినానికి ఎక్కడ పరిగెత్తుకొస్తాం? ఇంట్లో పరిగెత్తుకొస్తాం. వర్షం వస్తే ఇంట్లో. తల్లి ఎలాగైతే తన యొక్క పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో అలా ఇల్లు ఏం చేస్తుంది అంటాడు, మనం తల్లిలాగా చేర్చుకుంటుంది. కనుక ఈ రోజున మనకు ఖచ్చితంగా రక్షణ కావాలి. మన శరీరానికి రక్షణ కావాలి. కొంచెం శరీరం కొంచెం వేడిగా ఉంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం ఎక్కడికి వెళ్తామండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన శరీరాన్ని రక్షించుకోవడానికి. అలాగే ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి అవసరత ఏంటంటే మనకు ఒక ఆత్మ ఉంది. ఏముందండి? ఆత్మ. ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కనుక మాట్లాడుతున్నాం, చదిస్తున్నాం, మంచిగా పని చేస్తున్నాం, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నాం, పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే చంద్రమండలంలోనికి వెళ్ళిపోతున్నాం. జ్ఞానం ఉంది, ప్రాణం ఉంది కనుక. ప్రాణం లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుకనే ప్రాణము, ఆత్మ, శరీరము. ఏం చెప్పండి? ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ శరీరానికి రక్షణ గురించి చాలా ఆలోచన చేస్తున్నాం మనము. లేదు నేను 60-70 సంవత్సరాలు బ్రతకాలి, 80 సంవత్సరాలు బ్రతకాలి, 100 సంవత్సరాలు బ్రతకాలి. లేదు ఒక 150 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. బ్రతికిన తర్వాత ఈ శరీరం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. బైబిల్ చెప్తున్నా ఏమవుతుందండి? ఇది శిథిలమైపోద్ది. శిథిలమైపోద్ది అంటే పాడైపోద్ది, మెత్తబడిపోద్ది. శిథిలమైపోయిన తర్వాత ఈ శరీరము ఒక గుడారం లాగా ఏమైపోద్దంట? పాడైపోద్ది. అప్పుడు ఈ శరీరాన్ని ఇక్కడ మనము వదిలిపెట్టేస్తాం. ఈ శరీరం ద్వారా మనకి ఏ క్షేమము కూడా లేనే లేదు. తన పని అయిపోయిన తర్వాత కూలి వాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దోసపాదుల మధ్య ఉన్నటువంటి పాక వలె మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సినటువంటి వారిని. దావీదునుడు ఒక గొప్ప సంగతి తెలియజేస్తున్నాడు. ఎక్కడంటే దోసపాదుల మధ్య ఏముంటది? పాక ఉంటారు. ఎక్కడ పాక? మనకి ఆంధ్రప్రదేశ్ లో లంకలు ఉంటాయి కదండి. ఆ లంకల్లో ఏం వేస్తారంటే దోసపాదులు లేక రకరకాల పుచ్చపాదులు ఇటువంటి వేసినప్పుడు ఆ ఎండలో సేఫ్టీగా ఉండటానికి ఏం చేస్తారు? పాక వేసుకుంటారు. ఆ పాక వేసుకున్నాడు, పాకలో ఉంటాడు. కానీ వరద వస్తుందనే సమయానికి ఏం చేస్తాడు? పాకను వదిలిపెట్టి ఏం చేస్తాడు? బయటకు వచ్చేస్తాడు. అలాగనే ఇదొక పాక లాంటిది. మన శరీరం ఎలాంటిది అంటండి? ఒక పాక లాంటిది. ఈ పాకలో ఏముందంటే ఆత్మ ఉంది. ఏముందండి? ఆత్మ.
ఈ పాక పడిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటకు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే మనమంట గాల్లో తిరుగుతుంది అంటాం. లేదు లేదు, బైబిల్ చెప్తుంది మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన చూడు దేవుని దగ్గరికి వెళ్తుంది. మా దేవుని దగ్గరికి వెళ్తుంది, ఆళ్ళ దేవుని దగ్గరికి వెళ్తుంది, ఇంకో దేవుని దగ్గరికి వెళ్తుంది అని బైబిల్ ఎక్కడ రాయబడలే. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. ఆయన సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృష్టి చేసినటువంటి వాడు. ఆయనకు పేరుంది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే మరి ఈ యొక్క ఆత్మను రక్షించుకోవాలి. ఈ రోజు మనకేం కావాలంటండి? ఆత్మ రక్షణ కావాలి. మనకేం లేదు అని అంటే ఆత్మకు రక్షణ లేదు. ఎవరో చెప్తారా? ఒంట్లో బాగోలేదండి అంటే ఒంట్లో బాగోపోతే ఏముంది? ఒక పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఆరోగ్యం అంతా బాగుంది, అప్పుడు మనం అంటాం మనసు ఏం బాగోలేదండి. ఏం బాగోలేదు? మనసు బాగోలేదండి. ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఏంటి? మనసు బాగోలేదండి, ఆత్మ బాగోలేదండి. ఆత్మకు చాలా కష్టంగా ఉందండి, మనసుకు చాలా నొప్పిగా ఉంది. ఎందుకనంటే ఈ ఆత్మకి ఏం కావాలండి? శాంతి కావాలి. ఆత్మకి ఏం కావాలి? శాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. మరి ఎక్కడ దొరుకుతుంది? శరీరానికి శాంతి కావాలంటే ఏసీ పెట్టించుకుంటే ఏమవుతుందండి? ఏసీ పెట్టించుకుంటే ఏసీ రూమ్ లో చల్లగా కొంచెం ఉండొచ్చు. కడుపులో కొంచెం వేడిగా ఉన్నది అనిపిస్తే వెంటనే కూల్ డ్రింక్ తాగితే 3 గంటలు ఎలాగుంటది? చల్లగా ఉంటది. కానీ ఆత్మశాంతి అనేది లోకములు ఎక్కడ కూడా దొరకదు. శాంతి ఎవరిస్తారు? అక్కడ మాత్రమే శాంతి దొరుకుతుంది. అందుకనే దేవునికి ఒక పేరుంది. ఏం పేరు అంటండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీతి నివాసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అంటే ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్. ఎవరంటండి? ప్రిన్స్ ఆఫ్ ద పీస్ అంటే సమాధానమునకు రాజు అన్నమాట. ఈ రాజుగారి దగ్గర ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. నీకెంత సమాధానం కావాలంటే అక్కడ దొరుకుతుంది. షేట్ల దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? షేట్ల దగ్గరికి వెళ్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత వడ్డీకి తెచ్చుకోవచ్చు. కానీ శాంతి అనేది, శాంతి దూత ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మాత్రమే ఏం దొరుకుతుంది? శాంతి దొరుకుతుంది. అందుకే యేసు ప్రభువు చెప్తున్నారు, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. ఏమిస్తాడంటే ఆయన శాంతి మీకు ఇస్తాను. అది లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదండి. నా శాంతిని మీకు ఇస్తానని చెప్పినటువంటి వారు ఉన్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది సాత్వికులు ధన్యులు. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగినటువంటి వాడిని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రోజున ఈ యొక్క శాంతి లేక, ఏం లేక? శాంతి లేక. అందుకే అంటారు మనశ్శాంతి లేదు. ఏం లేదండి? మనశ్శాంతి లేదు. అందుకే ఒక సూసైడ్ నోట్ రాస్తాడు. ఏం రాస్తాడంటే, నా చావుకు ఎవరు కూడా కారణం కాదు. నా చావుకు నాకు మనశ్శాంతి లేక చనిపోతున్నాను, కడుపు నొప్పి తట్టుకోలేక చనిపోతున్నాను, దగ్గలేక ఏమైపోతున్నాను, ఎందుకంటే ఆత్మని, దాన్ని ఏమంటారు? ఆత్మని ఏం చేస్తున్నావు? ఆత్మహత్య. ఏం చెప్పండి? ఆత్మహత్య అంటే నీ మనసును చంపేసుకుంటున్నావు. నీ మనసును ఏం చేస్తున్నావు? చంపుకుంటున్నావు. నీకు మనసు ఎలాగొచ్చిందిరా? ఏమంటారు? నీకు మనసు ఎలాగొచ్చింది? ఇంకొకటి మనసును చంపాలని నీకు మనసు ఎలాగొచ్చింది? నిన్ను నువ్వు చంపుకోవాలని నీకు మనసు ఎలాగొచ్చింది అంటావు. ఎలాగొచ్చిందేంటి? దుష్టుడు హత్య చేయటానికి ఉన్నాడు. దుష్టుడు ఎందుకున్నాడంట? హత్య చేయటానికి, నాశనం చేయటానికి, మనిషిని సమూల నాశనం చేయడానికి దుష్టుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎందుకున్నాడంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఇదే సమాధాన సువార్త. ఈ రోజున మన యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే, నీకు సమాధానం కావాలి అని అంటే మాత్రము యేసు ప్రభు వారే మనకందరికీ కూడా శరణ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా సమాధానం లేదు అని మనం అనుకుంటే, మనకు సమాధానం ఇచ్చేవాడు ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. లేదండి నేను చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రసంగం చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నాకేం లేదు,
శాంతి లేదు అని అంటే యేసు ప్రభుని ఎక్కడ పెట్టినావు నువ్వు? ఎక్కడ పెట్టినావు అంట? నీ హృదయానికి వెలుపట ఆయన్ని నువ్వు ఉంచినావు, లోపల చేర్చుకోలేదు. ఆయనకి సంపూర్ణంగా ఆయన యొక్క ప్రభుత్వంపై నీపై ఆయనకి అధికారం ఇవ్వలేదు. నీపై ఆయనకి ఏమి ఇవ్వలేదు, అని సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనకు నీవు అప్పగించుకుంటే ఆయన నీపై ప్రభుత్వం చేస్తాడు, నిన్ను ఏలుబడి చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీ సమస్యలన్నిటి నుండి కూడా ఆయన ఏం చేస్తాడంట? పరిష్కారం ఇస్తాడు. నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు.